నమస్కారం జే న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిరుద్యోగ యువతకు ఓ తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స వైఎస్ఆర్సీపీ తరపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలు సమర్పించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన వైవి సుబ్బారెడ్డి మేడా రఘునాథ్ రెడ్డి గొల్లా బాబురావు రాష్ట్ర అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదే ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి బీజేపీ కండువా కప్పుకున్న పారిశ్రామికవేత్త ఏలూరి సాంబశివరావు తిరుపతి ఒంగోలు గిద్దలూరుకు చెందిన పలువురు నేతలు ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న లోకేష్ శంఖారావం యాత్ర వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తాం లోకేష్ ఈ నెల 16న విజయవాడలో రాష్ట్ర కాపు సమావేశం నిర్వహణకు సన్నాహాలు పార్టీలకు అతీతంగా కాపు ఐక్యత కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఓ తీపి కబురు చెప్పింది ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం 6100 పోస్టులతో నోటిఫికేషన్ ను విడుదల చేశారు ఏపీ డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలైంది ఈ రోజు సచివాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 6100 ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు అంతేకాక డిఎస్సి 2024 వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తామని అన్నారు ఈ నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని ఈ నెల 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఉంటుందని తెలిపారు మార్చి 5 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగనున్నాయని చెప్పారు https://csc.ap.gov.in వెబ్సైట్లో వివరాలను అందుబాటులోకి ఉంచినట్లు తెలిపారు మొత్తం 122 సెంటర్లో డిఎస్సి నిర్వహిస్తామని అభ్యర్థులు తమ సమస్యలను నివృత్తి చేసుకునేందుకు 95056191127 లేదా 9705655349ను సంప్రదించవచ్చునని తెలిపారు మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించడానికి గడువుగా నిర్ణయించడం జరిగిందని ఏప్రిల్ 2న ఫైనల్ కీ విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు ఉపాధ్యాయులకు ప్రొబిషన్ డిక్లరేషన్ అనేది డబ్బు విషయం కాదు వారికి శ్రద్ధ ఉండాలి డెడికేషన్గా పనిచేయాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశమని బొత్స చెప్పారు 4-5 రోజుల్లో నోటిఫికేషన్ పోతున్నాం ఆ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది దాన్ని 12వ తారీఖు నుంచి ఆ ప్రక్రియలో మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ తేదీల్లో ఉన్నాయి ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము 0 నెంబర్ 11 0 నెంబర్ 12 దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో పొందుపరుచున్నాం సో కాబట్టి ఇవాళ ఒకటిగా ముంచేసుకున్నాం ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్టివ్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన
అంశాలని మొత్తం అన్నింటి కూడా డీటెయిల్డ్గా పాటే ప్రకటించడం జరుగుతుంది. మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ చేసుకుంటే 21వ తేదీ వరకు, అంటే ఫిబ్రవరి 21 వరకు ఆన్లైన్లో ఫీ పే చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే 22వ తేదీ వరకు అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి తర్వాత ముఖ్యంగా ఈ మార్చ్ 5వ తేదీ నుంచి ఈ అప్లై చేసిన క్యాండిడేట్లందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. 5వ తేదీ నుంచి ఆన్లైన్లో ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనం ప్రకటించడం జరుగుతుంది. ఈ 15 నుంచి 30 వరకు ఒక 15 రోజులతో పాటు ఉంటుంది. ఇది క్యాండిడేట్లను మనకు వచ్చిన మొత్తం అప్లికేషన్ ఆధారంగా ఎగ్జాక్ట్లీ హౌ మెనీ డేస్ కావాలనేది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఇది మన లాస్ట్ వీక్ టెట్కి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగినప్పుడు చెప్పినట్టుగా ఒక్కొక్క సెషన్లో, అంటే ప్రతిరోజు 2 సెషన్లు ఉంటుంది ఎగ్జామినేషన్. ఒక్కొక్క సెక్షన్లో యావరేజ్గా మనకు 30 నుంచి 40 వేల వరకు క్యాండిడేట్లకి సరిపోయినట్టుగా మన దగ్గర ఎగ్జామినేషన్ సెంటర్లు కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే దీని కంప్యూటర్స్ అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం ఉంటుంది. Dated same 12th February 2024 and GO number 12. GO number 11 is related to all the recruitment. ఆ రిక్రూట్మెంట్ మనం గవర్నమెంట్ స్కూల్స్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ మండల పరిషత్ స్కూల్స్ కానీ వాళ్ళందరికీ కలిపి మనం గవర్నమెంట్ స్కూల్స్ అంటాము. ఆ స్కూల్స్లో ఉన్న రిక్రూట్మెంట్ గురించి డిఎస్సి 2024 గురించి అది ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ GO 11. బేసిక్గా ఫస్ట్ ఈజ్ ఆథరైజేషన్ టు కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ టు టేకప్ దిస్ యాక్టివిటీ. ఆ జియోలో ఉన్న ఫస్ట్ భాగం అంటే ప్రతి గవర్నమెంట్ ఒక నోడల్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ ఈ ఎగ్జామ్ కండక్షన్ ఏజెన్సీ ఐడెంటిఫై చేస్తారు. సో ఇప్పుడు ఈ డిఎస్సి 2024కి కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ నోటిఫైడ్ యాజ్ ఏ ఎగ్జామ్ కండక్షన్ బాడీ, వాళ్ళకి కండక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఈజ్ అబౌట్ ఎలిజిబిలిటీ. ఎవరు 2018లో ఎగ్జామ్ రాశారు దే నో లాస్ట్ టైం చెప్పిన ప్రకారం ఎలిజిబిలిటీస్ ఆర్ సేమ్. 2018లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్, అది స్టార్టింగ్ నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉండొచ్చు, స్కూల్ అసిస్టెంట్ బ్యారేషన్ లేదా జరిగింది. డిఎస్సి 2024లో కూడా సేమ్ ఎలిజిబిలిటీ పెట్టడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి వచ్చినప్పుడు గ్రాడ్యుయేషన్ డీటెయిల్గా ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ తరపున 3 రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్లా బాబురావు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ బీ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వైఎస్ఆర్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు 4 రాజ్యసభకు అవకాశం కల్పించగా తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసనసభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్ఆర్సీపీ నుంచి 3 అభ్యర్థులను విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్లీ వైఎస్ జగన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో 3 అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా 3 రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. పెద్దలు మేడ రఘునాథ్ రెడ్డి గారు, నేను 3 కూడా ఈరోజు నామినేషన్ చేయటం జరిగింది. నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో నిజంగా సమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం ఎంతవరకు ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా, ఒక చరిత్ర సృష్టించాలన్నా ఈ రాష్ట్రంలో
ఎవరి తరం కాదు కానేరదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త, ఈ పేద వర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడుగా, ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని, దళిత సామాజ వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తికి కోట్లాది రూపాయలు ఇచ్చిన నిజంగా దొరకనటువంటి రాజ్యసభ పదవి నాలాంటి వ్యక్తికి వారు నామినేట్ చేశారంటే ఇదే ఒక ఉదాహరణ. ఏపీ అభివృద్ధిలోని సింహభాగం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే అన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపోరు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త ఏలూరి రామచంద్రారెడ్డి, తిరుపతి పార్లమెంటు పరిధిలోని వైసీపీ నేత కేతా అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు తిరుపతి, ఒంగోలు, గిద్దలూరుకు చెందిన వివిధ పార్టీల నేతలతో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యుల సంఖ్య 350 దాటుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక దొంగ ఓట్లపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 35,000 దొంగ ఓట్లు గుర్తించి కంప్లైంట్ చేశామని తెలిపారు పురంధరేశ్వరి. ఐపీఎస్ల మీద కూడా దొంగ ఓట్ల అంశంలో చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థిని మార్చడంతో పాటు ఓటర్లను లోపాయకారిగా నియోజకవర్గం మారుస్తున్నారని ఆరోపించారు. మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు మారగానే ఆమె అనుయాయుల ఓట్ల లోపాయకారిగా మారుతున్నాయని విమర్శించారు. మరోవైపు ఏపీ అభివృద్ధిలో సింహభాగం బీజేపీ చేసిందే అన్నారు. పార్లమెంట్ అభ్యర్థుల సంఖ్య ఈసారి 350 దాటుతుందన్న ఆమె పార్టీలతో పొత్తుపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర పథకాలు అన్ని కేంద్ర పథకాలు అని మేం చెప్పినా మాకు సహకారం ఇవాల్టి వరకు లేదన్నారు. ఈ నెల 29 వరకు ప్రజాపౌరు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి, అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం, మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం, ఇవాళ మీడియాలో చూస్తే ఐపీఎస్ల మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. ఇది మనం కేవలం ఒక్క తిరుపతి బై ఎలక్షన్ వరకే పరిమితం అవుతుంది అని చెప్పి భావించినట్లయితే ఇది మన తప్పిదమే. ఎందుకంటే నిన్న మొన్న మనకి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు, ఇప్పుడు నర్సరావుపేట నుండి విడుదల రజనీ గారిని తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అన్నారు. చిలకలూరుపేట నుండి నర్సరావుపేట కాదు, చిలకలూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. అన్నటువంటి సందర్భంలో దగ్గర 10,000 మంది ఓటర్స్ వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని వచ్చి ఇక్కడ గుంటూరు వెస్ట్లో నమోదు చేయించుకునేటువంటి ప్రక్రియ లోపాయకారిగా జరుగుతున్నది. నారా లోకేష్ శంఖారావం యాత్ర రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. నరసన్నపేటలోని శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్ జగన్పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని ఒప్పుకున్నట్లేనని లోకేష్ అన్నారు. జే ట్యాక్స్ మొత్తం జగన్ జేబులోకి వెళ్తోంది. మద్యం విషం కన్నా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉందని లోకేష్ అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయడంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నిటికీ భరోసా కల్పించేలా లోకేష్ శంఖారావం యాత్రకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నరసన్నపేట శంఖారావం సభలో పాల్గొన్న నారా లోకేష్ జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. తాడేపల్లి కొంప గేట్లు బద్దలు కొట్టే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అలానే ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు కూడా జగన్కు బై బై అంటున్నారని అన్నారు. జగన్ 151 సీట్లు గెలిచి ఏం సాధించారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జగన్ కొత్త పథకం తీసుకువచ్చారని, అదే ఎమ్మెల్యేల బదిలీ పథకమని లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకరింట్లో చెత్త తీసుకొచ్చి పక్కింటి వద్ద వేస్తే బంగారం అవుతుందా? అలానే ఒక నియోజకవర్గంలో పనిచేయని వాళ్ళు ఇంకో నియోజకవర్గంలో చేస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని ఒప్పుకున్నట్లేనని లోకేష్ అన్నారు. జే ట్యాక్స్ మొత్తం జగన్ జేబులోకి వెళ్తోంది. మద్యం విషయం కన్నా ప్రమాదంగా మారే పరిస్థితి ఉందని లోకేష్ అన్నారు. జగన్ సీఎం అవ్వకముందు సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చాక కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారని విమర్శించారు. మద్యం తయారీ, విక్రయాలన్నీ వాళ్లే చేస్తూ జనం డబ్బు లాగేస్తున్నారని ఆరోపించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాదుడని అన్నారు. ఆఖరికి చెత్తకు పన్ను వేశారని, అలానే ముందు గాలికి కూడా పన్ను వేస్తారేమోనని విమర్శించారు. దేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగనేనని అన్నారు. తమ్ముడు రాముకు చెప్తున్నా, నేనేం మాట్లాడాలనుకున్నా మొత్తం చెప్పేశాడు. నా స్పీచ్ మొత్తం కాపీ కొట్టేశాడు. మిగిలిచింది ఒకటే ఇసుక. నేను చెప్తాలేబ్బా, ఉత్తరాంధ్ర ఊపే వేరు. ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం. ఆ విప్లవం ఈరోజు మొదలైంది. తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు తొందరలో రాబోతున్నాయి. సిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది. ఒక్కొక్కరిలో ఒక సింహం నాకు ఈరోజు కనపడుతుంది. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి. అరసువెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ శ్రీకాకుళం భూమి. ఇంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను ఈ శంఖారావం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పార్టీ మారారు, కానీ పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. జగన్ పని అయిపోయింది. ఇది నేను చెప్తాం కాదు, సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు. ఎన్నికల ముందల 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు. కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే, ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతోందని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని, నాయకత్వం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 26వ డివిజన్ చిట్టుకుంట, కాకాని నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లభామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు. ప్రతిపక్షాలు కూటమి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయిలాగా వారానికి ఒకసారి విజయవాడ వస్తాడని విమర్శించారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అతని 10 ఏళ్ల రాజకీయ జీవితంలో అతనికి ఎజెండా తెలియదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో, ప్రజల్లో జీరో అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని, నాయకత్వం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్లో ఈరోజు ఈ యొక్క పర్యటన ప్రారంభించడం జరిగింది. ఈ పర్యటనకి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారు, గొల్లబామ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు శైలజరెడ్డి గారు, మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు అందరం కలిసి రావడం జరిగింది. పార్టీ నాయకులు, అంత ముఖ్య నాయకులు కూడా చాలా పార్టీ ఇక్కడ చాలా పెద్ద నాయకులు, కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క డివిజన్లో చిన్న చిన్న సమస్యలు తప్ప ఆల్మోస్ట్ అందరికీ కూడా పథకాలు బాగా వస్తున్నాయి. ఒక 9 లైన్లో ఒక డ్రైన్ ఒకటి దాన్ని పైప్ వేయాలని చెప్పి అడగడం జరిగింది. దాన్ని వెంటనే మంజూరు చేస్తాను కూడా చెప్పడం జరిగింది. మెయిన్ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేశారు. రేపు 14 తారీఖు టెండర్ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే దీన్ని రోడ్డు కూడా ఫామ్ చేస్తాము. ఇతర చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్,
అవి చెప్పడం జరిగింది. వాటిని కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్పాను. ఎందుకంటే అభివృద్ధి అనేది సర్వేగంగా సెంట్రల్ నియోజకవర్గంలో నడుస్తుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చక్కగా నడుస్తున్నాయి. ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం దీవెనలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు ఈ పథకాలు నడుస్తాయని చెప్పడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తారని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా పక్క ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళందరూ కూడా కూటమిలకి పరిమితం అవుతున్నారు తప్ప ప్రజలకి మంచి చేయాలని కానీ మేలు చేయాలని చెప్పే ఆలోచన ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ ఏమో వారానికి ఒకసారి వచ్చి చంద్రబాబు సిట్టింగ్ అవ్వడం, అది పెద్ద ఐటెం రాయించడం. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అతనికి కూడా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక మా పార్టీలో ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళని తీసుకొని అక్కడ టికెట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఒక పార్టీ లేని అవన్నీ ఏమైనా పార్టీలు ఇవన్నీ గమనించాలి. చంద్రబాబు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో 10 years ఇండస్ట్రీ. ఇప్పుడు ఈయన కొత్తగా 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కదా, 10 ఏళ్ళు ఏం సాధించాడని చెప్పని మాత్రం పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను. మన ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో గడప పర్యటన అంటే 26వ డివిజన్లో చాలా చక్కటిగా ప్రతి గుమ్మం వెళ్తుండే అన్న మాకు జగనన్న పథకాలు వచ్చినాయి అన్న, మన ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు చక్కటిగా అధికారులు తీసుకొచ్చి పనులు చేయించారన్న అనేది ప్రతి వాడల్లో జగన్ 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 అనేది ఇప్పుడు ఒకే ఒక సౌండ్. ఇక్కడ చిన్న చిన్న పరిష్కారాలు ఉన్నాయి. ఒక పెద్దది ఒక కాలువ ఉంది. అదేవిధంగా మన కొండ వాటర్ మొత్తం ఆ కాలువ నుంచి ఇంటిపై నుంచి వెళ్తే అది కూడా మనం ఆల్రెడీ చేపిస్తాం. అది కూడా మన అధికారులు పిలిచి మొన్న నేను పర్యటన చేయడం జరిగింది. చాలా మన ఒక ఇంటర్వ్యూలో మన వెల్లంపల్లి గారు చెప్పింది ఒకే ఒక మాట, 175 నియోజకవర్గాల్లో కూడా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. అట్లా మాటిస్తే ప్రాణమైన ఇస్తారు. అట్లాంటి వ్యక్తి మన ముందు నిల్చున్నారు. కాబట్టి మీరందరూ సెంట్రల్ నియోజకవర్గం అందరూ ప్రజలందరూ దీవించాలి, మంచి మెజార్టీతో సీనియర్ని గెలిపించాలని మీ అందరికి ప్రార్థిస్తున్నాను. శ్రీనివాస్ అన్నకి మేము సాయి శక్తులా కష్టపడి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 20,000 మెజార్టీతో గెలిపిస్తామని అందరికీ మాట ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు వరకు ఉన్న సీఎంల్లో ఎవరు కూడా నన్ను మీకు మంచి జరిగిందా లేదా చూడమని చేసి ఓటేయమని అడిగిన సీఎం ఇప్పుడు వరకు లేరు. రాష్ట్ర కాపు సమావేశం ఈ నెల 16న విజయవాడలో నిర్వహిస్తున్నామని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కాపు ఐక్యత కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. గాంధీనగర్ ఫిలిం ఛాంబర్ నందు రాష్ట్ర కాపు జేఏసీ సంఘం విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాపు ఐక్యతను కోసం రాష్ట్ర కాపు సమావేశం ఈ నెల 16న జరుపుతున్నట్లు తెలియజేశారు. రాజ్యాధికారం దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమావేశానికి కులం కోసం పాటుపడుతున్న వారు అందరూ ఈ సమావేశానికి వస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25% ఉన్న కాపులు రాజ్యాధికారంకి దూరంగా ఉంటున్నారని అన్నారు. కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని తాము కోరుతున్నామని, రాజ్యాధికారం దిశగా కాపు జేఏసీ ముందుకు వెళ్తుందని తెలిపారు. కాపు జేఏసీ గతంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిందని అన్నారు. కాపు, మున్నూరు కాపులు, బలిజ, ఒంటరి కులాల అందరూ కలిసి ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 16వ తారీఖు శుక్రవారం ఉదయం 11 గంటలకి ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్ నియర్ పీవీపీ మాల్ ఎదురుగుండా, అంటే మన మాజీ పెట్రోల్ బంక్ ఉంది కదా, మన చెన్నుపాటి పెట్రోల్ బంక్స్ ఉంది, ఆ రోజు కాప్ ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఇవాళ ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి గౌరవ ప్రతినిధులైనా కూడా ఈ సమావేశానికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా తమాషా ప్రకారం మాకు రావాల్సిన రాజ్యాంగ హక్కులుగా రావాల్సినటువంటి పార్లమెంట్ సీట్లు కానీ అలాగే శాసనసభ ఎమ్మెల్యే సీట్లు కానీ ఇచ్చే విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని కరేపాకులాగా వాడుకుని వదిలేస్తున్నారు. అది కాకుండా మాకు కూడా ఏదైతే సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటామో దశాబ్దాలుగా జరుగుతున్నది ఈ పోరాటం. ఎంతోమంది మహనీయులు దీని మీద పోరాటం చేశారు. స్వర్గీయ వంగటి మోహన్ రంగా గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ, ఇవాళ జనార్దన్ గారు కానీ, లేదా యేసుదాస్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, పెద్దలందరూ కూడా ఇవాళ అదే పని మీద ఉన్నారు. దాంట్లో మేమందరం కూడా ఎటువంటి మాకు బేషాది లేకుండా ఆ 16వ తారీఖు పెట్టినటువంటి కార్యక్రమానికి మేము అటెండ్ అవుతాం. అలాగే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే ప్రాతినిధ్యం వహించేవాళ్ళు కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులు కానీ, ప్రెసిడెంట్ ఉన్నటువంటి జేఏసీ రాష్ట్రంలో కాపుల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం, కాపు సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ ఉందో
దానికి ఎంఆర్పిఎస్ నాయకులు, అగ్రనాయకులు, వ్యవస్థాపకులు మందాకృష్ణమాది గారు వచ్చి మా దగ్గరికి వచ్చి కాపు ఉద్యమాలకి చిన్న నుంచి పెద్ద స్థాయి దాకా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించారు. వారికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన మీడియా ముఖంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఆర్యవైశ్య మహాసభ పేరు మీద ఒక పెద్ద సంఘంగా ఉన్న వైశ్య మహాసభ పూర్తి స్థాయి మద్దతు కాపు జేఏసీకి ప్రకటించింది. మహాసభకి, వారి నాయకత్వానికి, అదేవిధంగా టీజీ వెంకటేష్ గారికి, లక్ష్మణ్ గారికి, వారి నాయకత్వానికి కూడా రాష్ట్ర కాపు జేఏసీ మద్దతు ప్రకటించినందుకు గాను వారికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దళిత నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్ష్ కుమార్ గారు కూడా ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ప్రయోజనాల కోసం వారు కూడా తమ పరిపూర్ణమైనటువంటి మద్దతు కూడా గతంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు. అది అలాగే జీవి నరసింహరావు కూడా పార్లమెంట్లో మా హక్కుల కోసం కూడా వారికి కూడా మరి మాట్లాడడం కూడా జరిగింది. ఇట్లా చాలామంది పెద్దలు, ప్రకాష్ అంబేద్కర్ లాంటి వ్యక్తి కూడా, అంబేద్కర్ గారి మనవడు, వారు కూడా వచ్చి ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రిజర్వేషన్స్ కూడా వారు స్వయంగా వచ్చి మాతో ఆ రోజు పాల్గొని ఈ ఉద్యమానికి మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంటే చాలామంది ఉన్నారు, వారందరికీ కూడా ఈ వేదికగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలకు కారణమైన వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన గురుమూర్తి, పెద్దిరెడ్డి, భూమన, చెవిరెడ్డి వంటి వైసీపీ నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని జవహర్ డిమాండ్ చేశారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు గురుమూర్తి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రాబోయే ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జగన్ గతంలో నోట్ల కుంభకోణం చేశారని, ఇప్పుడు ఓట్ల కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలను ఏ విధంగా చేయాలనే దానిపై తిరుపతి ఉప ఎన్నికలు ఓ మోడల్గా నిలుస్తాయని విమర్శించారు. 1 కాదు 2 కాదు ఏకంగా 35,000 ఓటర్ కార్డులను వైసీపీ నేతలు డౌన్లోడ్ చేశారన్నారు. గిరీష, చంద్రమౌళీశ్వర్ రెడ్డి లాంటి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారంటే అది వారి కోసం కాదని, వారి వెనుక వైసీపీ నేతలు ఉండే ఈ పని చేయించారని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికే అధికారిక లాగిన్ నుంచి ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేశారన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన గురుమూర్తి మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారన్నారు. గురుమూర్తి కూడా ఓ తోలు బొమ్మ అని ఎద్దేవా చేశారు. తెరువెనుక ఉండే తోలు బొమ్మలను ఆడించే మనుషులు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన, సజ్జల వంటి నేతలను విమర్శించారు. సీఈఓ కార్యాలయంలోనే జగన్ మనుషులున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల తరహా అక్రమాలు ఇంకెన్ని చోట్ల జరిగి ఉంటాయి అని ప్రశ్నించారు. ఇంకెంతమంది ఎన్నికల అధికారుల లాగిన్లు జగన్ చేతిలో ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి ఎన్నికల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి అధికారుల్ని, ఆ ఎన్నికల్లో పాల్గొని తమ నేతను ఎన్నుకునేటటువంటి ఓటర్లని ఏ విధంగా ప్రభావితం చేసి భయానకంగా లేదా లోబర్చుకొని ఏ విధంగా ఎన్నికల యొక్క వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడు అనేది అనేక సందర్భాల్లో మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే జగన్ ఎక్కడా లేని విధంగా, ఎందుకంటే అది ఒక మోడల్ లాగా జగన్మోహన్ రెడ్డిది ఏదైతే బిజినెస్ స్కూల్ ఏ విధంగా అతని అక్రమార్జన మీద ఒక రీసెర్చ్ చేసి అది ఒక పాఠంగా చెప్పినటువంటి పరిస్థితిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో, అదేవిధంగా ఓటర్ల లిస్టులో తనకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవచ్చు, అధికారులను ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు, ఎపిక్ కార్డులను సైతం ఐఏఎస్ ఆఫీసర్లు గిరీష్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి లాగిన్ తీసుకొని 30,000 పైగా ఏ విధంగా డౌన్లోడ్ చేయొచ్చు అనేది ఒక మోడల్గా ఇండియాలోనే ఎన్నికల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల పైగా భారత స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్ర దేశంలో ఎవరూ చేయనటువంటి సాహసాన్ని, ఎవరు కూడా ఇలాంటివి కూడా చేయొచ్చా అని అనుకునే విధంగా ఉండేటటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తిరుపతి ఎన్నికల్లో 30,000 పైగా ఎపిక్ కార్డులని అధికారుల యొక్క లాగిన్ తీసుకొని డౌన్లోడ్ చేస్తే ఈరోజు పాపం అధికారులు భయానిక, ప్రలోభాలక, దేనికి లొంగి ఏ విధంగా పాడయ్యారు, ఈరోజు సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ జీవితంలో సర్వీస్ మొత్తం కూడా కళంకితంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కార్మిక హక్కులను హరిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న చేపట్టే సమ్మెలో ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజయవాడ సిటీ ఆటో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు దుర్గారావు పిలుపునిచ్చారు.
ఆటో, లారీ తదితర మోటారు రంగంలో పనిచేసే డ్రైవర్లపై భారీ పెనాల్టీలు, జైలు శిక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత యాక్టులోని సెక్షన్ 106లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని సిఐటియు భవన్లో విజయవాడ సిటీ ఆటో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టాన్ని సవరించి ఆటో కార్మికుల మెడకు ఉరితాడు వేసిందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తెచ్చి ఆటో కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఏ ఆటో డ్రైవర్ కావాలని రోడ్డు ప్రమాదాలు చేయరని, కానీ ప్రమాదం జరిగినప్పుడు క్రిమినల్ చట్టాలు పెట్టి జైలు శిక్ష, జరిమానా విధించడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దుర్మార్గంగా అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఫిబ్రవరి 16న సమ్మెను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమ్మెలో రాజకీయాలకు అతీతంగా ఈ సమ్మెలో అన్ని ఆటో కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గతంలో మోటార్ వెహికల్ చట్ట సవరణ బిల్లును ఆమోదించి ఆటో మోటార్ కార్మికులకి గుదిబండగా మారి వేలాది రూపాయల ఫైన్లు, లక్షల రూపాయల జరిమానాలు వేసింది. మూలిగే నక్క మీద తాటికాయ పట్ట చందంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గతంలో బ్రిటిష్ నాటి చట్టంలోనే ఇంత కఠినమైన చట్టాలు లేవు, కానీ నేడు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో క్యాబినెట్ ఆమోదించి ఇవాళ 106(a)(1)(2) చట్టాలని, సెక్షన్లు తీసుకొచ్చి ఇవాళ ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి ఉరితాడుగా మారింది. యాక్సిడెంట్ కావాలని చెప్పని ఎవరు చేయరు, కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కావాలని యాక్సిడెంట్లు చేస్తున్నారని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈరోజు యాక్సిడెంట్ జరిగితే అనుకోకుండా ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయల జరిమానా, 7 సంవత్సరాలు జైలు శిక్ష వేసే విధంగా ఈరోజు చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల ఇప్పటికే ఆటో మోటార్ కార్మికులు బతికితే బఠానీలు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది వాళ్ళ వృత్తిని మానేసుకొని వేరే వృత్తులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మోటార్ రంగాన్ని సర్వనాశనం చేయాలని చెప్పిన పద్ధతిలో ఇవాళ చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే డ్రైవర్ల మీద ఇది అయినటువంటి ఒక క్రిమినల్ చట్టం తీసుకొచ్చి యాక్సిడెంట్ జరిగితే 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు శిక్ష మరియు జరిమానా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విధించడం అనేది దారుణంగా ఇవాళ అన్ని యూనియన్ల ఐక్య కార్యాచరణ మీద ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈ నియంత్రణ పరిపాలన నుంచి డ్రైవర్లు ఇప్పటికే కొంతమంది రవాణా రంగం నుంచి మానేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఇండియా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 16వ తారీఖు జరిగే సమ్మెని అన్ని యూనియన్లతో పాటు జయప్రదం చేయాలని కార్మిక సంఘాలని ప్రతి ఒక్క డ్రైవర్ని కోరుతా ఉన్నాం. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. త్వరలో విద్యుత్ శాఖ కార్యదర్శిని కలిసి సమస్యల పట్ల వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల జేఎల్ఎం G2ల సమస్యల పరిష్కారానికై స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయడానికి డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 2022 PRC ప్రకారం బేసిక్ వేతనం చెల్లించాలని కోరారు. ఇచ్చిన హామీ ప్రకారం ఒకరిని కూడా రెగ్యులర్ చేయలేదన్నారు. ఈ సమస్యలపై విద్యుత్ శాఖ కార్యదర్శిని కలిసి సమస్యల పట్ల వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి తన బాధ్యతగా పనిచేస్తానని స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో విద్యుత్ కార్మికులు స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న ధర్నాకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. విద్యుత్ కార్మికులు ఒక అత్యవసర సర్వీస్, వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిఏ లేవు, డిఏ ఎరియర్స్ లేవు, అలా కంపాషనేట్ అపాయింట్మెంట్లు లేవు. అవన్నీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను. అలా కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని ముఖ్యమంత్రి గారే స్వయంగా హామీ ఇచ్చారు. ఇవాళ 4.5 ఏళ్ళు గడిచి ఇంకా 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కూడా విద్యుత్ రంగంలో పర్మనెంట్ చేయలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మీటర్ రీడర్లకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు ఇవాళ సచివాలయాలు, వాళ్ళు పర్మనెంట్ కాలేదు. వాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. ఈ అంశాలన్నిటి మీద
విద్యుత్ శాఖ కార్యదర్శి విజయానంద్ గారితో రేపు ఎల్లుండో చర్చలు జరుపుతాం. ఈ సమస్యలు పరిష్కరించడానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ ధర్నాకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. ప్రస్తుత కాలంలో బ్యూటీషియన్లకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని యాక్టర్ మరియు మోడల్ మిస్ మానస వారణాసి తెలిపారు. చలనచిత్ర మరియు మోడల్ రంగాలకే పరిమితమైన మేకప్ ఇప్పుడు శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తున్నారని తెలిపారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని మాతా టవర్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ ఇన్స్టాటిక్స్ ప్రారంభమైంది. యాక్టర్ మరియు మోడల్ మిస్ మానస వారణాసి ముఖ్య అతిథిగా హాజరై ఈ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం బ్యూటీషియన్ కోర్సులు నేర్చుకునే వారి కోసం నిర్మించిన సదుపాయాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడలో ఇటువంటి బ్యూటీషియన్ కోర్సులు నేర్పే హివాగా వంటి సంస్థలు రావడం సంతోషకరమని చెప్పారు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ బ్యూటీషియన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారని, ఈ కోర్సులు నేర్చుకోవడం ద్వారా మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. ఇండియాలో మంచి పేరు పొందిన స్కూల్ హివాగా అని, తాను ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రారంభోత్సవంలో ఆదిత్య గ్రూప్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ శేషురెడ్డి మరియు నిర్వాహకులు హరితారెడ్డి పాల్గొన్నారు. విజయవాడలో హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఏస్థెటిక్స్ గ్రాండ్ ఇనాగ్రేషన్ జరిగింది. And I'm extremely excited to be a part of this event. Congratulations Andi Meeku firstly. Oka Telugu ammayiga to be seeing such a huge, beautiful, the biggest industry, biggest academy being set up in Telugu land is just really heartwarming. Thank you. Generally manam beauty gurinchi maatladte, I think we see a lot of physical beauty, right? Instagram lo kaani, manam movies lo kaani, బట్ ఆ బ్యూటీ వెనకాల ఉన్న టీమ్ గురించి మనకి ఎక్కువ తెలీదు. అండ్ ఐ హ్యావ్ మేజర్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ది ఆర్టిస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ, హెయిర్ ఆర్టిస్ట్స్ కానీ, ఆల్ ద క్లినికల్ ఎవ్రీబడి ఇన్ క్లినిక్స్ హూ ఆర్ వర్కింగ్ సో హార్డ్ టు రియలీ అప్హోల్డ్ ద ఇండస్ట్రీ ఆఫ్ బ్యూటీ ఈజ్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్. అండ్ అలాగే ఈ అకాడమీలో ద సో మెనీ స్టూడెంట్స్ వర్ గోయింగ్ టు బీ ఎంపవర్డ్ విత్ ది స్కిల్స్ అండ్ ది ఆర్ట్ రిక్వైర్డ్. Of course, Hivaga salons chala unnai, which is amazing. They provide beautiful clinics, services. Yeah. Beauty clinics. Clinics, beauty clinics, 4 clinics across mana state, Telugu states. But the thing is, services to part they're also empowering students. They're sharing their knowledge. Knowledge ni paatistunaru, and that's what makes me extremely proud to be a part of this initiative. Thank you for having me here. I've come here for this beautiful launch of this beautiful academy. I have traveled and trained around the world. I have not seen something as beautiful. It's not only big, but it's just so aesthetically done, so beautifully created with different sections and everything, which helps all the students who come here get exact attention that they need to get. One of the most important things, as she was also mentioning about the beauty industry, is we all, no matter who we are, we all want to look beautiful from inside and outside. And this is a career that helps almost everybody in terms of looking good and making the world look better. There are immense opportunities and career options that can come around. As she mentioned already about the movie industry, the freelance, there's also a lot more to become educators, like I've become an educator. You can also work with a lot of big international brands. You can travel abroad. This opens up a lot of opportunities in that way. And even when we speak about training, we're also going to be focusing a lot on not only basic education, but we're also going to focus on advanced education, which is not only for people who don't know hair and beauty, it's also for people who already know, and they can come and make their skills even better, can upgrade their skills better so that they can have even better prospects and opportunities in the future. After successfully completion of Hivaga beauty clinics for over a period of 5 years, ఇవాళ మనం హివాగా విజయవాడలో హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్స్ ఓపెన్ చేసాము. సో ఇది అందరికీ కూడా గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, ఎందుకంటే బ్యూటీ ఫీల్డ్ చాలా 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 ఆపర్చునిటీస్ ఉన్నాయి బ్యూటీ ఫీల్డ్లో. సో బేసికల్గా మనం బేసిక్ కోర్సెస్ నుంచి అడ్వాన్స్డ్ కోర్సెస్ వరకు విత్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్ని పెట్టి ఇక్కడ మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఒక పెడిక్యూర్ నేర్చుకోవాలని, ఒక ఫేషియల్ నేర్చుకోవాలి, అందులో స్కిల్స్ బెటర్మెంట్గా నేర్చుకోవాలని. చాలామంది చాలా చోట్ల పెడిక్యూర్స్, ఫేషియల్స్, బ్యూటిషియన్ కింద, మేకప్ ఆర్టిస్ట్ కింద, ఈస్థెటిక్ సర్వీసెస్, కాస్మెటాలజీ చాలా చేస్తూ ఉంటారు. బట్ ఎక్కడో వాళ్ళకి చిన్న చిన్న ఫ్లాస్ ఉంటాయి, అంటే కంప్లీట్గా పాలిష్ అవ్వరు. సో దిస్ ఈస్ అ place where you get 100% polished with a national and international certifications andi. So it is open for everyone, from the students nunchi working women and as well as for already job chestunna valiki inka polish avvali anukogalge valiki kuda idi chaala manchi opportunity and a wonderful place to learn.
సో ఇంకా ఫీల్డ్లో ఇది మంచిగా నేర్చుకున్నాము, మంచిగా ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత చాలా 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 ఆపర్చునిటీస్ ఉంటాయి. యూ కెన్ ఎంటర్ ఇన్ టు అ బ్యూటీ వరల్డ్, యూ కెన్ ఎంటర్ ఇన్ టు అ ఫ్యాషన్ వరల్డ్, యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ మీ ఓన్గా బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఐ వెల్కమ్ ఎవ్రీ వన్, కమ్, ఒకసారి రండి, రాగలిగితే ఇదంతా ఒకసారి చూడండి, చూసి యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అసలు బ్యూటీ వరల్డ్లో ఎంత ఆపర్చునిటీస్ ఉంటాయో మీరు తెలుసుకోగలిగితే అండ్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ ఫ్యూచర్ ఇన్ ద బ్యూటీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. I think you know the meaning of the Hivaga. Hivaga means the Philippine word, a land of wonders. అంటే అద్భుతాలు సృష్టించేటటువంటి హివాగా అని పేరు పెట్టినటువంటి సోదరికి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు 4 చోట్ల అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థలు, 1 హైదరాబాదు, 2 విజయవాడ, 3 విశాఖపట్నం, 4 రాజమండ్రి. ఈ 4 చోట్ల కూడా అతి కొద్ది కాలంలో ప్రారంభించి అద్భుతమైనటువంటి అప్రిషియేషన్ పొందడం జరిగింది. ఐ రియలీ అప్రిషియేట్ ద మేడం అండ్ ద టీమ్ ఆఫ్ ది ఎంటైర్ ఆర్గనైజేషన్. ఎందుచేతంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఎంత అందంగా ఉన్న వాళ్ళకైనా, అందం సరిగ్గా లేకపోయినా సరే అందం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో ఐ స్టార్టెడ్ ఏ బ్యూటీ పార్లర్. ముందు కొంతమంది అపోజ్ చేశారు, కొంత మా మేడం అపోజ్ చేశారు, కాలేజీలో బ్యూటీ పార్లర్ ఎందుకని చెప్పేసి. కానీ ఈరోజు స్టూడెంట్స్ చాలా అంతే హ్యాపీగా ఉన్నారంటే మా కాలేజీకి వచ్చేటప్పుడు. సో వీఆర్ రన్నింగ్ ఏ బ్యూటీ పార్లర్. వాళ్ళు నాన్ కాలేజ్ టైమింగ్స్ కానీ లేదా సండేస్ కానీ వాళ్ళు చేయించుకుంటున్నారు. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఈ బ్యూటీ పార్లర్లు మేనేజ్ చేసేటటువంటి శక్తి లేదా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి అవకాశం అనేది చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంది. బికాజ్ వాళ్ళంతా కూడా ఎక్కడో ఏదో వెళ్ళిపోయి ట్రైనింగ్ అయిపోయి సిస్టమేటిక్ నాలెడ్జ్ లేకుండా, సిస్టమేటిక్ ట్రైనింగ్ లేకుండా ఎక్కడో పని చూసి నేర్చుకుని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మెయిన్ ఈ స్కూల్ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ బేసిక్ బ్యూటిషియన్ కోర్సెస్ నుంచి అడ్వాన్స్డ్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ వరకు, అంటే బాటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్, ఈవెన్ ఇంక్లూడింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్సో. సో బేసిక్గా ఇక్కడ కోర్సెస్ అనేవి 45 days నుంచి 1 year వరకు కూడా కోర్సెస్ అనేవి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బేసిక్ కోర్సెస్ ఉన్నాయి, అడ్వాన్స్ కోర్సెస్ 2 ఉన్నాయి. కాకపోతే బేసిక్గా మనం ఇక్కడ 5 different సబ్సెట్ ఆఫ్ పీపుల్ని మనం టీచ్ చేస్తాం అన్నమాట, ట్రైనింగ్ చేస్తాం. ఫస్ట్ సింపుల్ బ్యూటీ కోర్సెస్, సెకండ్ హెయిర్ స్టైలిస్ట్ ట్రైనింగ్ అండ్ పర్మనెంట్ మేకప్ ట్రైనింగ్ ఒకటి 6. తర్వాత డాక్టర్స్ అసిస్టెంట్స్. బేసిక్గా ఇక్కడ కొత్తగా చెప్పాల్సిన విషయం ఏంటంటే డాక్టర్ అసిస్టెంట్స్ అనేది మనం ఎక్కడ ట్రైన్ చేయరు, బట్ ఇక్కడ కాన్సెప్ట్ అనేది డాక్టర్ అసిస్టెంట్ ట్రైనింగ్ కూడా ఎక్స్ట్రా అనేది యాడ్ చేస్తున్నాము. లేజర్ టెక్నీషియన్స్ అండ్ డాక్టర్స్ ఆల్సో. సో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్ బ్యూటీ కోర్స్ అనేది ట్రైనింగ్ అనేది 1 సింగిల్ అంబ్రెల్లా కింద జరగాలనేది మెయిన్ కాన్సెప్ట్తో ఈ హివాగా స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ ఎస్థెటిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది. వసంత పంచమి మరియు వాలంటైన్స్ డేను పురస్కరించుకుని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వంటల పోటీలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంటి వద్ద నుండే తయారు చేసిన వంటకాలను పోటీల్లో ప్రదర్శించారు. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలనే కాకుండా వెరైటీ వంటకాలను కూడా మహిళలు స్వయంగా వండి పోటీలలో ప్రదర్శించారు. మహిళలు చేసిన వంటలకు పుస్తక రూపంలో తీసుకురానున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షురాలు దూపాటి శ్రీదేవి వెల్లడించారు. ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను. రకరకాల వంటలు చూడటానికే నోరు ఊరిపోయేటట్టుగా ఉన్నాయి. దీనికి ప్రతి వాళ్ళ మన విజయవాడలో ఉన్న ప్రముఖులందరినీ నేను ఆహ్వానించాను. దీనికి న్యాయ నిర్ణేతగా సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకైతేనే తెలుస్తాయి, అంటే నలభేమో పాకం అన్నారు కదా, మగవాళ్ళు అయితేనే వంటలు దాని రుచి చెప్పగలరు. మేమంటే చేయగలం కానీ రుచులు చెప్పేది మగవాళ్ళే. అందుకని ఫ్యాకల్టీని పిలిచాను. పిలవంగానే వచ్చినందుకు సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళందరికీ కూడా సంఘవి జ్యువెలరీస్ వాళ్ళు పార్టిసిపేట్ గిఫ్ట్లు, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మనకి గిఫ్ట్లు ఇస్తున్నారు. అలాగే టీ, స్నాక్స్ కూడా నేను ఏర్పాటు చేశాను. కన్సలేషన్ 5 శారీస్ ఆడవాళ్ళకి ఇష్టం కాబట్టి నేను కన్సలేషన్ 5 బహుమతులు నేను ఏర్పాటు చేశానండి. నిర్వహిస్తున్నటువంటి ఈ వంటల పోటీలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాదాపు 300 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారండి. పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సిల్వర్ ఆర్టికల్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే
ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో వారికి గోల్డ్ బహుమతులు ఇవ్వటం జరుగుతుందండి. కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి. మరి చాలా చక్కగా ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చారండి. వీటిల్లో న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ ఉంది. కొన్నేమో వండినటువంటివి, కొన్నేమో అంటే పొయ్యి మీద వండకుండా హ్యాండ్తో ప్రిపేర్ చేసినటువంటివి ఉన్నవి అనమాట. మరి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వాళ్ళు వచ్చి చక్కగా ప్రతి వంటకాన్ని కూడాను రుచి చూసి వారికి మార్క్స్ ఇస్తున్నారండి. ఒకటేనండి, ఆహారము అనగానే ముందు అందులో పోషక విలువలు ఏమున్నవి అనేది మనకు తెలియాలి. తర్వాత అది తిన్నప్పుడు రుచికరంగా ఉందా లేదా, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేటటువంటి అన్నిటినీ కూడాను అబ్జర్వ్ చేసి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. విజేతలకు బహుమతులు ఇస్తారు. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రీదేవి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగ యువతకు ఓ తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స. వైఎస్ఆర్సీపీ తరపున 3 రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్లా బాబురావు. రాష్ట్ర అభివృద్ధిలో సింహభాగం కేంద్రానిదే. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి. బీజేపీ కండువా కప్పుకున్న పారిశ్రామికవేత్త ఏలూరి సాంబశివరావు. తిరుపతి, ఒంగోలు, గిద్దలూరుకు చెందిన పలువురు నేతలు. ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న లోకేష్ శంఖారావం యాత్ర. వచ్చేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే. చక్రవడ్డీతో సహా అన్నీ చెల్లిస్తాం లోకేష్. ఈ నెల 16న విజయవాడలో రాష్ట్ర కాపు సమావేశం నిర్వహణకు సన్నాహాలు. పార్టీలకు అతీతంగా కాపు ఐక్యత కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.